హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో తెలంగాణ ఆసరా పింఛన్ల గురించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలోనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. 6 గ్యారెంటీల్లో భాగంగా 2000 పింఛన్ను 4000కు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో ప్రకటించింది. 4000 ఉన్న దివ్యాంగుల పింఛన్ 6000కు పెంచుతామని చెప్పింది. ఈ హామీలను 100 రోజుల్లోనే నెరవేరుస్తామని చెప్పి ఇప్పటికీ 180 రోజులైంది. రాష్ట్రంలో అన్ని రకాల పింఛన్ల లబ్ధిదారులు మొత్తం 44 లక్షల మంది ఉన్నారు. వీరంతా పెరిగిన పింఛన్ ఎప్పుడు అందుతుందని ఎదురు చూస్తున్నారు. వీరిలో దాదాపు 5 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు. మిగతా వారిలో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, హెచ్ఐవి బోధకాలు బాధితులు, డయాలసిస్ రోగులైతే ఉన్నారు ఫ్రెండ్స్. కాబట్టి 4000 పింఛన్ 6000కు, 2000 పింఛన్ 4000కు ఇప్పట్లో పెంచే అవకాశం అయితే లేదు ఫ్రెండ్స్. కాబట్టి జూలై నెలలో కూడా 2000, అలాగే వృద్ధులు వితంతువులకు 2000, అలాగే దివ్యాంగులకు 4000 రూపాయలు మాత్రమే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఆసరా పింఛన్లు పెంచిన వెంటనే మన ఛానల్లో వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఆసరా పింఛన్ల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.